Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననిను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. God is spirit, and those who worship him must worship in spirit and truth. The book of John chapter 4 verses 24. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలములు దేవుడు నీతో నాతో మనతో తెలియచేస్తున్న మాట, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని దేవుడి ఉదయకాలములు తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుడి సన్నిధానమునకు మనము చేరినప్పుడు మనము మన హృదయముతోని ఆత్మతోను సత్యముతోను నిజముగా దేవునిని మనం ఆరాధించాలి. చూడండి, దేవుడు తన సన్నిధానంలో మన పట్ల అనేక ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన మందిరంలో మనము వెళ్ళినట్లయితే అక్కడ మనకు నెమ్మది, శాంతి, ప్రశాంతత, దేవునితో మనం మాట్లాడాలి. దేవునికి మనం విజ్ఞాపన చేయాలి. ప్రార్థనల ద్వారా మన యొక్క విన్నపములన్నిటిని కూడా దేవునికి మనం తెలియచేసే వారముగాను నడుచుకోవాలి. కనుక దేవుడు సమస్తమైనటువంటి వాటన్నిటి మీద అధికారి అయి ఉన్నాడు. కనుక ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తున్న మాటను బట్టి నీవు నేను మనమందరమును దేవునిని సత్యముతోనూ ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున దేవా మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నిన్ను ఎందరైతే ఆరాధిస్తున్నారో స్తుతిస్తున్నారో ప్రభా, వారందరూ నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించేలాగున సహాయము దయచేయండి ప్రభా. నీ సన్నిధానమునకు చేరినప్పుడు ప్రభా, వారు నిన్ను నిజముగా ఆత్మతోనూ ఆరాధించాలి, సత్యముతో నీతో మాట్లాడే అట్టి కృపను దయచేయండి ప్రభా. అలాంటి మనసు లేని వారు ఎవరైతే మారు మనసు లేక జీవిస్తున్నారో తండ్రి, వారికి మారు మనసును అనుగ్రహించండి. నీ జ్ఞానము వారికి దాచేయండి. ఈరోజు అంతటిలోనైనా ప్రతి ఒక్కరిని మీరు రక్షించి కాచి కాపాడమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి నీ శ్రేష్టమైన వాక్యమును వారి వారి కుటుంబ జీవితాలలో నెరవేర్చమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.